ఫ్రెండ్స్, నేను మీ ప్రసన్న గార్డెన్స్. అందరూ బాగున్నారండి. నేను కూడా చాలా బాగున్నాను. ఇదిగోండి, ఈరోజు మనం డ్రాగన్ ప్లాంట్ గురించి తెలుసుకుందాం. ఇదిగోండి, ఈ డ్రాగన్ ప్లాంట్ చూడండి ఒకసారి. నేను ఈ చిన్న స్టెమ్ తీసుకొచ్చి పెట్టానండి. ఇదిగో ఇంత స్టెమ్, జస్ట్ ఇంతే. అది నర్సరీ నుండి రప్పించాను. అయితే అందరూ 2 years 3 years 5 years కూడా అంటున్నారు. నేనైతే ఇది పెట్టి 1 year 3 months అయిందండి. 1 year 3 months అయింది. ఇంకా నేనైతే అనుకోలేదు ఇప్పుడే ఇది కాస్తుందని. కాకపోతే 1 year 3 monthsకే అండి చక్క ముందు ఇదిగోండి ఈ ఫ్లవర్ వచ్చింది. అప్పుడు ఫ్లవర్ వీడియో తీసాను అనుకున్నా కానీ తీయలేదు. ఇంకా ఈ ఫ్లవర్ వచ్చారు, చాలా సంతోషం వేసిందండి నాకు. అయితే మళ్ళీ నెక్స్ట్ ఇదిగో ఈ ఫ్లవర్ వచ్చింది. ఇది కూడా ఫ్లవర్ వండిపోయి ఫ్రూట్గా అయిపోయింది అనమాట. మళ్ళీ నెక్స్ట్ థర్డ్ ఇది వచ్చిందండి, థర్డ్ ఫ్రూట్. ఇంకా బాగా వచ్చినాయి. ఫస్ట్ టైమే 3 వచ్చినాయి అనుకున్నాను. మళ్ళీ ఇదో అండి ఒకే కొమ్మకి చూడండి 2 స్టార్ట్ అయినాయి. ఇది ఇంకా ఫ్లవర్ అవ్వలేదండి. ఫ్లవర్ అయినప్పుడు మళ్ళీ తీస్తాను. నెక్స్ట్ మళ్ళీ ఇది ఒకటి వచ్చిందండి. ఇట్లా అండి వస్తూనే ఉంటున్నాయి. మళ్ళీ పైన కూడా ఇప్పుడే వస్తున్నాయి. ఒక 3-4 daysలో ఇవి కనిపిస్తాయి అన్నమాట మొగ్గలు. అసలు చాలా ఈజీగా పెంచుకోవచ్చండి ఈ ప్లాంట్ అయితే. అసలు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత త్వరగా క్రాఫ్ట్ వస్తుందని నేను అనుకోలేదు. చూడండి, చెట్టు అంతా చక్కగా మంచిగా వచ్చింది. ఎందుకండి జస్ట్ ఎంత స్టెమ్ పెట్టామట నేను ఫస్ట్లో. ఎందుకండి ఫస్ట్ అయితే చిన్న బకెట్లో పెట్టుకున్నాను. తర్వాత ఇంకా ప్లాంట్ పెరిగే కొద్దీ పెద్ద బకెట్లో మార్చానండి. దీని గురించి మనం అసలు ఏం కష్టపడే అవసరం లేదండి. ఈ ప్లాంట్కి వీక్లీ వన్స్ ఒకసారి కానీ 2 సార్లు కానీ కొంచెం వాటర్ ఇస్తాను. కాకపోతే కొంచెం ఈ బనానా ఫర్టిలైజర్స్ అవి ఇచ్చానండి. దాంతో ఇదో ఎంత డెవలప్ అయింది ప్లాంట్. దీంట్లో మళ్ళీ 3-4 కొమ్మలు తీసి మా వాళ్ళు కూడా ఇచ్చేసాను చుట్టాలకి పెట్టుకోమని. ఎందుకంటే ఇంత చిన్న దాంట్లో మనం ఇలా చక్కగా పండించుకోవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ మనకు కూడా కాస్తున్నాయంటే చాలా ఆశ్చర్యం. నేను ఎప్పుడో 2.5 years బ్యాక్ విన్నాను డ్రాగన్ ఫ్రూట్ గురించి. అప్పటి వరకు మనకు కూడా తెలియదు కదా. యాక్చువల్గా ఇది వేరే చోట పండే ఫ్రూట్ కదా. ఇంకా దాంతో నేను కూడా ఇంట్రెస్ట్ ఉండి పెట్టాను. పెట్టేసరికి నాకు 1 year 3 monthsకే నాకు క్రాఫ్ట్ వచ్చేసింది. అందరూ ఇట్లా పండించుకోవాలండి. దీంతో చాలా సంతోషం ఉంటుంది. అందులో కాస్ట్లీ ఫ్రూట్ కదా ఇది. మార్కెట్లో తీసుకుంటే అట్లీస్ట్ 100 rupees ఉంటుంది మంచి ఫ్రూట్ అయితే. ఇలా మనం పండించుకున్నాం అనుకో అందరూ హ్యాపీగా తినొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.